హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. నిఫ్టీ చూసుకుంటే 25,069 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 54,887 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 81,786 దగ్గర క్లోజ్ అయితే మనకు మిడ్ క్యాప్స్ మాత్రం 0.4% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 0.6% పెరిగాయి అనమాట. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మనకు పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అని మనం చూసుకోవచ్చు. అండ్ మనకు మెయిన్గా నిఫ్టీ వరకు చూసుకుంటే మెయిన్ లెవెల్ ఏదైతే ఉందో 25,000 దాని దాటే క్లోజ్ అయింది కదా మనకు లాస్ట్ ఫ్రైడే అనేది. సో అక్కడి నుంచి మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మాదిరి కనపడింది అనమాట, స్లైట్ కరెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. మేజర్గా చూసుకుంటే మేజర్ లెవెల్ 25,150 to 200, తర్వాత 250 వరకు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ 100 పాయింట్స్ లెవెల్ అనమాట, 25,150 to 25,250. ఈ లెవెల్ని ఎప్పుడైతే నిఫ్టీ క్రాస్ చేస్తుందో అక్కడి నుంచి ఫర్దర్గా 300 పాయింట్స్ వరకు ర్యాలీ వచ్చే ఛాన్స్ మనకు కనపడుతుంది అనమాట. లాస్ట్ టైం మనకు 25,500 దగ్గర వరకు నిఫ్టీ వెళ్ళింది కదా లాస్ట్ స్వింగ్ హై చూసుకుంటే ఇది వరకు వచ్చిన ర్యాలీలో. సో ఆ ర్యాలీ హైకి అగైన్ వెళ్తే ఒకవేళ అక్కడ సస్టైన్ అయితే ఖచ్చితంగా 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. దానికి మాత్రం మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో యూఎస్ఏతో, అది కనుక సెటిల్ అయితే మార్కెట్ మనకు మంచిగా ఒక్కసారిగా గ్యాప్ అప్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో చూడాలన్నమాట ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఈరోజు మెయిన్గా లూజ్ అయిన సెక్టార్స్ ఏమి, ఫస్ట్ టాప్ లూజర్స్ చూద్దాము. సెక్టార్స్లో ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ అనమాట. ఈ 3 సెక్టార్స్ మనకు బాగా నెగిటివ్లో ఉన్నాయి, క్లోజ్ అయ్యాయి. అండ్ మీడియా కూడా లైట్గా. సో మెయిన్గా పాజిటివ్ సెక్టార్స్ ఏంటి అని మనం చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. మెయిన్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి మనకు పిఎస్యూ బ్యాంక్ సెక్టార్ అనేది బాగా హెల్ప్ చేసిందని మనకు చెప్పుకోవచ్చు అనమాట. పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ మనకు మెయిన్గా ప్రాఫిటబుల్గా కనిపించాయి అనమాట ఈరోజు. మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా మనం మెయిన్గా చూస్తే డిఎల్ఎఫ్, తర్వాత సీమెన్స్, ఇలా మెయిన్గా మనకు లోధా ఇలాంటి మెయిన్గా రియాలిటీకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీసే మనకు మెయిన్గా మార్కెట్ని డ్రైవ్ చేశాయని చెప్పుకోవచ్చు అనమాట. రియాలిటీ సెక్టార్లో 2030కి సంబంధించి మనకు ఒక న్యూస్ డేటా వచ్చింది. అదేంటంటే 2030 వరకు మనకు గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా అప్ సైడ్ ఉంటుంది అని చెప్పి మనకు న్యూస్ వస్తుందన్నమాట. సో దానివల్ల రియాలిటీ సెక్టార్కి సంబంధించిన షేర్స్ ఏవైతే ఉంటాయో మన కన్స్ట్రక్షన్, దీనికి సంబంధించి దీంట్లో ఉన్న కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా దీంట్లో ఉన్న కంపెనీస్ అన్నీ మనకు అప్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట ఈరోజు. మెయిన్గా ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, తర్వాత హెల్త్ కేర్, ఈ సెక్టార్స్ మాత్రం మనకు కాస్త నెగిటివ్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. డిఫెన్స్ సెక్టార్ కూడా స్టిల్ ఈరోజు పాజిటివ్గానే మూవ్ అయింది. మనం చూసుకుంటే లాస్ట్ ఫ్రైడే మనకు క్లోజ్ అయ్యిండేది మెయిన్గా డిఫెన్స్ సెక్టార్ ర్యాలీ మీకు గుర్తుంటే 4% పైగా పెరిగినాయి. సో అవి కన్సాలిడేట్ అయ్యి ఇంకా ఫర్దర్ అప్ మూవ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట డిఫెన్స్ సెక్టార్. సో డిఫెన్స్ సెక్టార్ షేర్స్ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ని చూసుకోండి, కానీ షార్ట్ టర్మ్ని చూసుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. సో మనం ఈరోజు మెయిన్గా చూసుకుంటే ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ కూడా కాస్త నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. అంటే టోటల్ ఇండెక్స్ మూవ్ అయింది కాబట్టి ఇండెక్స్తో పాటు మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రేడ్ డీల్ సంబంధించి మనకు ఇంపాక్ట్ పడేది మెయిన్గా ఐటీ అండ్ ఫార్మా సెక్టార్ కూడా. ఎందుకంటే మనకు ఐటీకి సంబంధించి మనం మెయిన్గా ప్రొవైడ్ చేసే సెక్టార్స్ సర్వీసెస్ అనమాట. లేటెస్ట్గా ఈ కామర్స్ సెక్రటరీ ఏదైతే కామర్స్ చేస్తున్నారో ఐటీ మీద, తర్వాత ఫార్మా మీద కూడా మేము ట్యాక్స్ వేస్తామని, ఫార్మా గురించి అయితే ఏకంగా 200% ట్యాక్స్ వేస్తామని, వాళ్ళు టారిఫ్ వేస్తామని ట్రంప్ ఒకప్పుడు బెదిరించారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఐటీకి సంబంధించి లేటెస్ట్గా మనకు గుర్తుంటే లాస్ట్ 2 weeks బ్యాకే మనకు స్టేట్మెంట్స్ వచ్చి మార్కెట్ కరెక్షన్ అయ్యి ఇదంతా తిరిగిందనమాట. సో ఇప్పుడు ట్రేడ్ టాక్స్ అయితే ప్రస్తుతానికి మంచి ఫ్లోలో ఉన్నాయి, హై లెవెల్స్లో జరుగుతున్నాయని చెప్పి మనకు న్యూస్ వస్తుంది. సో ఇది ఖచ్చితంగా నవంబర్కి కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎలా మూవ్ అవుతుందనేది చూడాలి. ఎఫ్ఐఐకి సంబంధించి ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈరోజు కూడా 1,200 crores వరకు అమ్మారు. డిఐఎస్ వచ్చేసి 1,900 crores వరకు కొన్నారనమాట. సో వీళ్ళ ఎఫ్ఐఐ నెట్ షార్ట్స్ ఎప్పుడైతే వీళ్ళు కవరింగ్ స్టార్ట్ చేస్తారో ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఖచ్చితంగా నవంబర్లోనే వచ్చే ఛాన్స్ ఉందని కనబడుతుంది అనమాట. వీళ్ళు ఇన్ని రోజులు ఎఫ్ఐఎస్ ఎప్పుడు మనకు షార్ట్స్ అనేది మెయింటైన్ చేయలేదన్నమాట. సో చూడాలి వాళ్ళు ఎప్పుడు షార్ట్ కవరింగ్ చేస్తారు అనేది చూడాలన్నమాట. లైట్గా కవర్ చేశారు,
కానీ మనం చూస్తే 89%, 90% దగ్గరగా స్కేల్ మెయింటైన్ చేస్తున్నారంటే స్టిల్ హెవీ షార్ట్స్ కదా, కాబట్టి చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఖచ్చితంగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 25,500ని దాటి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారో డిఐఎస్ ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో దాని ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ని డిఐఎస్ఏ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట. సో ఇంకా మెయిన్ ఇంకొక టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటే ట్రంప్ గారు లేటెస్ట్గా ఇదివరకు అయితే మనల్ని బెదిరించారు కదా ఆయిల్కి సంబంధించి, మీరు రష్యన్ ఆయిల్ కొనొద్దు అని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్గా నాటో కంట్రీస్ని వార్న్ చేస్తారు అనమాట, మీరు రష్యా దగ్గర నుంచి ఏమీ కొనొద్దు, తర్వాత చైనా కూడా ఉంది, చైనా మీద కూడా టారిఫ్ వేయండి అని చెప్పి ఆయన బెదిరిస్తున్నారు అనమాట. సో మెయిన్గా ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం చైనా మెయిన్ కన్స్యూమర్ వచ్చేసి చైనానే రష్యన్ ఆయిల్కి సంబంధించి అని చెప్పి ఇండియా ఎప్పటి నుంచో చెప్తుంది. సో ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. సో మొత్తానికి నాటో కంట్రీస్కి ఇప్పుడు మీరు బై చేయొద్దు రష్యన్ ఆయిల్ని అని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో చూడాలన్నమాట ఎలా మూవ్ అవుతుంది అనేది. సో రష్యన్ ఆయిల్ని ఒకవేళ వాళ్ళు కనుక కొనడం ఆపేస్తే కూడా మనం ఒక విషయం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రష్యన్ ఆయిల్ని కొనడం ఆపేస్తే ఖచ్చితంగా ఆయిల్ ప్రైజెస్ అనేది రైజ్ అవుతాయి అనమాట. దానివల్ల మన ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 30% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ వరకు చూసుకుంటే మెయిన్గా మనకు రష్యన్ ఆయిలే కదా, కాబట్టి ఆయిలే ఉంటుంది. అందులో మెజారిటీ ఆఫ్ ది పర్సెంటేజ్ మనకు రష్యన్ ఆయిల్ ఉంది. సో ఎలా మూవ్ అవుతుందనేది చూడాలి. మెయిన్గా మనం కొంటుంది ఇప్పుడు డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి బాగా దాదాపు మనం $60 ఆర్ మోర్, $60కు కొనే వాళ్ళము ఇప్పుడు ఇంకా చాలా తగ్గిందని మనం అనుకోవాలి. $50 ఆర్ $55 వరకు మనం కొంటున్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవడానికి మనం మెయిన్గా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. సో వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే లేటెస్ట్గా మనకు యూఎస్ఏ వాళ్ళు ట్రేడ్ డీల్కి సంబంధించి మనం ఏదైతే పెట్రోల్లో లేటెస్ట్గా ఎథనాల్ మిక్సింగ్ చేస్తున్నామో ఆ ఎథనాల్ ప్రొడక్షన్ సంబంధించి అదే ఎథనాల్ని మా దగ్గర కొనుక్కోండి అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారని న్యూస్ వస్తుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఎందుకంటే ఎథనాల్ అనేది ప్రస్తుతానికి మనకు మన దగ్గర నుంచే కొంటున్నారు అనమాట. మెయిన్గా ఈ మధ్య కాంట్రవర్సీ కూడా ఒకటి జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. న్యూస్ ఏంటంటే నితిన్ గడ్కరీ గారికే ఆ ఎథనాల్ ప్రొడ్యూసింగ్ ప్లాన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అక్కడి నుంచే కొంటోంది అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే నడిచింది అనమాట. పైగా ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే ఆ ఎథనాల్ మిక్స్డ్ పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్ పడిపోతుంది, తర్వాత ఆటో పార్ట్స్ అని దెబ్బతింటున్నాయని చెప్పి ఒక కాంట్రవర్సీ నడిచింది. ప్రస్తుతానికి క్లోజ్ అయింది అనుకోండి, బట్ స్టిల్ ఇంకా జనాల్లోకి అది వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది చూడాలన్నమాట. సో మనకు మెయిన్గా ఇంకా చూసుకుంటే గోల్డ్ అనమాట. గోల్డ్కి సంబంధించి చూసుకుంటే గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో ఒకవేళ ఇప్పుడు రేపు పొద్దున్న రేట్ కట్ వచ్చి మనకు గుర్తుండే ఉంటుంది, September 16th యూఎస్ఏ రేట్ కట్. సో ఆ రేట్ కట్ వల్ల మనకు ఒకవేళ పెరుగుతుందా, మార్కెట్ ఎంతవరకు రియాక్ట్ అవుతుంది అనేది చెప్పలేమన్నమాట. ఎందుకంటే 25 basis points ఉండొచ్చు మ్యాక్సిమం. సో దానికి ఆల్రెడీ మార్కెట్ రియాక్ట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. ఒకవేళ రియాక్ట్ అయినా కూడా మైల్డ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ రేట్ కట్ ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రాకపోతే నెగిటివ్, వస్తే కూడా 25 basis points వస్తే అది మార్కెట్ పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. అన్లెస్ 50 points వస్తే తప్ప, అంటే 50 basis points 0.5% తగ్గిస్తే అప్పుడు మార్కెట్ పాజిటివ్గా తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూడాలి. మెయిన్గా ఈ నెక్స్ట్ 2 days ఈ రేట్ కట్ సంబంధించిన దాని మీదే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా మేము ప్రొజెక్ట్ చేసే డేటా మొత్తాన్ని మీకు ప్రజెంట్ చేయడం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రేపు వచ్చే మార్కెట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.